హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ గుమ్మడికాయ కూర బెల్లం పెట్టి వండుదామండి. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను. కానీ నా వాయిస్ అస్సలు బాగాలేదండి. విపరీతమైన జలుబు చేసింది, దగ్గులు తుమ్ములు అలా భయంకరంగా ఉంది నా పరిస్థితి. అందుకని నేను ఇందులో చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాను. కొద్దిగా ఏమనుకోకండి. మీరు తక్కువ మాట్లాడితేనే బాగుంటుంది అంటారా? ఓకే, దీనికి ఎక్కువ వ్యూస్ రావాలి. లేదు, మాట్లాడడం బాగాలేదు అంటే మాట్లాడడం కష్టం అంటే కనుక కొంచెం కోఆపరేట్ చేయండి. ఈ కర్రీకి నేను వెల్లుల్లిపాయలు కంపల్సరీగా వేస్తానండి. ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. అమ్మ కూడా ఇలాగే చేసేది, కానీ అమ్మ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసేది అమ్మ. గుమ్మడికాయలు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అని కొద్దిగా నూనె ఎక్కువ వేసాను అనమాట. కానీ కొంచెం ముక్కలు ఉంచేసాను, పులుసులో వేసుకొచ్చి ఇంకా కూర వేస్ట్ అవుతుంది ఎందుకులే అని. అందుకని కొద్దిగా నూనె ఎక్కువ అనిపించింది. మీరు కామెంట్స్లో పెట్టుకున్న ముందే నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ నూనె కూడా పడతది ఈ కూరలో, ఎందుకంటే ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి. గుమ్మడికాయలో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. గుమ్మడి గింజలు కూడా ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. గుమ్మడికాయ గింజలు ఇదివరకు ఏం చేసేవారంటే బూడిదలో వేసి, పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, అందులో వేసి గుమ్మడికాయలు ఆ జిగురు అంతా పోతుంది అనమాట, ఎండబెట్టేవారు. ఎండబెట్టి ఏదైనా ఊరు ప్రయాణాలు అవి చేసినప్పుడు చిన్న హ్యాంకీలో అట్లా వేసుకునేవి సైలెంట్గా ఒక్కొక్కటి తీసుకుని తింటూ ఉండేవారు. నేను చూశాను. బస్సులో వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రైన్లో వెళ్ళినప్పుడు అట్లా ఏంటి తింటున్నారు అంటే గింజలు చిన్నది కొరుక్కొని తింటాం, లేకపోతే ఇలా ఒలుచుకొని తింటాం, అట్లా చేస్తూ ఉంటే కాలక్షేపానికి. ఇప్పుడులాగా ఇన్ని ఎక్కువ తినుబండారాలు అవి బయట అమ్మేవారు కాదు ఇదివరకు పూర్వం రోజుల్లో. అందుకని ఏదో ఒకటి కాలక్షేపానికి పల్లెటూరుల నుంచి వస్తారు కదా సిటీ బస్సులో ఎక్కి, అలాంటి వాళ్ళు అనమాట కాలక్షేపం. అంటే గుమ్మడి గింజలు చాలా మంచిదని ఆ రోజుల్లోనే చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు బాగా సోషల్ మీడియా వల్ల ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. గుమ్మడి గింజలు చాలా ఖరీదు కూడా, చాలా కాస్ట్లీగా ఉంటాయి బయట మార్కెట్లో. కనుక ఈ గుమ్మడికాయలో ఎంత ప్రోటీన్ వాల్యూ ఉంది, ఎంత విటమిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి తెలిసినవే. చాలా చోట్ల చదివాము, చాలా చోట్ల విన్నాము. కనుక ఈ రోజున ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుమ్మడికాయ గుడ్ ఫర్ హెల్త్. ఇది జీవఫలం అని కూడా అంటారండి. మామూలుగా వంకాయలు, బెండకాయలు అట్లాంటివి కోసి 4 రోజులు 5 రోజులు బయట పెట్టామనుకోండి, మెత్తగా అయిపోయి అంటే వడిలిపోయి పాడైపోయి ఎండిపోవడం, కుళ్ళిపోవడం అట్లా జరుగుతాయి. ఈ గుమ్మడికాయలు కాసి 1 సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. కాసిని తెచ్చి అటకల మీద పెట్టుకుని, లేకపోతే ఇట్లా స్టోర్ చేసుకునేవారు. వంటగదిలో స్టోర్ చేసుకుని ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ అయినప్పుడు, అలాంటప్పుడు ఇది కోసి వండుకుంటారు అనమాట. అందరికీ తలా ముక్క పంచుకుంటారు కూడా, ఎక్కువ ఏం చేసుకోవాలి అని. అలా గుమ్మడికాయలు ఈరోజు ఈ వారంలో ఒకళ్ళకి వస్తే నెక్స్ట్ వీక్లో పక్కింటి వాళ్ళు ఎవరో కోస్తారు, అప్పుడు మళ్ళీ వీళ్ళకి కూడా వస్తారు. అట్లా ఎప్పుడూ గుమ్మడికాయ కూర తింటూనే ఉంటారనమాట. ఆల్మోస్ట్ పొలాలు గట్లమ్మట అవి కాస్తాయి కదండి ఊర్లలో. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. గుమ్మడికాయ కావాలంటే మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకోవాల్సిందే. పల్లెటూరులో కూడా అమ్మట్లేదు, అలా మొక్కలు కోసి ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మార్కెట్కి వేసేస్తున్నారు. చూడండి, బెల్లం వేస్తున్నాను. కొంచెం మాట్లాడటం కష్టంగా ఉంది నాకు, అయినా కానీ ఎక్కువ మాట్లాడుతున్నాను కదా. అలా మూత పెట్టేసుకుంటే చక్కగా ఆవిరికి మగ్గిపోద్ది అనమాట కూర. ఇప్పుడు బెల్లం వేసాం కాబట్టి లూజ్గా అయిపోయింది, నీళ్ళులాగా. ఇది కొంచెం దగ్గరికి అయితే కూర అయిపోయినట్టే. ఇంకా మాట్లాడడం ఆపేస్తాను. ఊరికే జస్ట్ చూడండి కూర చేయడం ఎలాగో.
కూర అయితే రెడీ అయిపోయిందండి. ఆ నీరు పోతే చాలు కూర తయారైపోయినట్టే. ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి చక్కగా. చాలా అంటే చాలా మంచి కూర అండి ఇది. గుమ్మడికాయ పులుసు కూడా చాలా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ దప్పడం, అలాగే గుమ్మడికాయలో మళ్ళీ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. అది ఎందుకునో ఎవరో వంటల్లో పెద్దగా వాడినట్టు కనపడదు. అవి సన్నగా కోరేసి గారెలు అట్లాంటివి కూడా వేసుకుంటారు. ఈ గుమ్మడికాయ, గుమ్మడికాయ అయితే ఉట్టిది కొరుక్కొని తినచ్చు. మామూలుగా కూరలాగా కాకపోయినా ఉట్టిగా తినచ్చు, పప్పాయలాగా. టేస్ట్ కూడా తీయగా ఉంటుంది. అందుకే కొంచెం బెల్లం వేస్తారు అన్నమాట. తీపి సరిపోదని బెల్లం వేస్తారు. ఇప్పుడు పిల్లలకి అసలు ఈ గుమ్మడికాయ కూరలో ఇవన్నీ పడవేమో, తినరు. అది అయిపోయిందండి కూర. అదిగోండి మన గుమ్మడికాయ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.